హరే కృష్ణ. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం శూద్రస్యాపి స్వభావజం. అర్జున, కృషి అంటే వ్యవసాయము, వాణిజ్యము వ్యాపారము, వాణిజ్యం అంటే వ్యాపారము, అలాగే గౌరక్షము గోవుల్ని కాపాడుట, ఇవన్నీ కూడా వైశ్యుని యొక్క స్వాభావిక కర్మలు. అలాగే శూద్రులకి స్వాభావిక కర్మలు ఏంటంటే క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులకు సేవ చేయడమే శూద్రుల యొక్క స్వాభావిక కర్మలు. ఇక్కడ ఏంటంటే 4 వర్ణాలు చెప్పుకున్నాం. క్షత్రియ ధర్మము, బ్రాహ్మణ వర్ణము, అలాగే వైశ్యవర్ణము, అలాగే శూద్రవర్ణం చెప్పుకున్నాం. ఈ 4 కర్మలు కూడా వేరైనప్పటికీ కూడా ఈ 4 కూడా భగవంతుని భక్తి చేయడానికి అర్హులే. వీరి కర్మల్ని చక్కగా చేసుకుంటూ భగవంతుని పూజించుకుంటూ వాళ్ళు చక్కగా భగవంతుని ధామానాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మణుడే చేరుకుంటాడని ఎక్కడ నియమం లేదు. శూద్రుడు కూడా చక్కగా తన కర్మలు తాను ఆచరించి భగవంతుని పూజిస్తే, భక్తితో పూజిస్తే చక్కగా ఆయన గోలోక ధామాన్ని లేక వైకుంఠ ధామాన్ని చేరుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో వర్ణాలు ఇప్పుడు ఒక చాకిల్ అతను ఉన్నాడు, బట్టలు అందరికీ ఉతుకుతాడు. క్షత్రియులకు ఉతుకుతాడు, వైశ్యులకు ఉతుకుతాడు, అలాగే బ్రాహ్మణులు కూడా ఉతుకుతాడు. ఒక మంగళ ఆయన ఉన్నాడు, ఆయన అందరికీ క్షౌరం చేస్తాడు. ఇలా ఈ శూద్రులు అనేవాళ్ళు అందరికీ సేవ చేసుకుంటారు. అయినా కూడా వీళ్ళు భక్తి ద్వారా వాళ్ళ కర్మలను చక్కగా చేయడం ద్వారా భగవంతుని ధామాన్ని చేయడానికి అర్హులు అనేది చాలా స్పష్టంగా భగవంతుడు ముందు శ్లోకాల్లో చెప్తాడు. వివరంగా మనము తెలుసుకుందాం. హరే కృష్ణ.